వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్లో ఈరోజు స్పెషల్ సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ ఆంధ్ర ఆవకాయ. పేరు చెప్తేనే నోరూరుతుంది కదా. ఈ ఆవకాయకి కొలతలు చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్ అండ్ టేస్టీ ఆవకాయని ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మామిడికాయల విషయానికి వస్తే, ఈ ఆవకాయకి చిన్న రసాలు అంటారు కదా, అవి చాలా బాగుంటాయి. పీచు ఉండడం వల్ల సంవత్సరమైనా కూడా ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. ఇవి దొరక్కపోతే అప్పుడు జలాలతో కానీ, పుల్లగా ఉంటే నాటుకాయలతో కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగి ఒక పొడి పట్టుతో తుడిచి అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొట్టడానికి ఇలాంటి ఒక కత్తిపీట కావాలి. ఇది మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న కత్తిపీట. దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలండి. ప్రాక్టీస్ ఉంటే తప్ప కటింగ్ చేయలేరు. ఈవెన్ నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు. జాగ్రత్తగా మామిడికాయని 2 చెక్కలుగా చేసి లోపలి టెంకని తీసేసి పొడిబట్టతో ఓసారి శుభ్రంగా తుడిచి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత ఫస్ట్ ముక్కల్ని కొలుచుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది మంచి నీళ్ళు తాగే పెద్ద గ్లాసు. ఈ గ్లాస్తో 3.5 గ్లాసుల ముక్కలు అయితే 1 kg లెక్క. 7 గ్లాసులు అంటే 2 kgలు అన్నమాట. నాకు ఇక్కడ మొత్తం 14 గ్లాసుల ముక్కలు అయినాయి. అంటే మొత్తం 4 kgల మామిడికాయ ముక్కలు అన్నమాట. ఇప్పుడు మిగతా కొలతలు చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1.5 గ్లాసుల సన్న ఆవాలు వేసుకోండి. ఈ ఆవకాయ పచ్చడికి సన్న ఆవాలే వాడాలి, పెద్ద ఆవాలు అస్సలు బాగుండవు. బెల్లం ఆవకాయకి మాత్రమే పెద్ద ఆవాలు వాడతాము. ఈ ఆవకాయ పచ్చడికి మాత్రం సన్న ఆవాలు మాత్రమే వాడాలి, అంటే 0 సైజ్ ఆవాలు. చూసారు కదా డిఫరెన్స్. ఈ ఆవాలు కూడా పచ్చివే పౌడర్ చేయాలి, అస్సలు వేయించకూడదు. కావాలంటే కొద్దిసేపు ఎండలో పెట్టుకోవచ్చు. ఈ ఆవాల్ని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ ఆవపిండి కూడా ముక్కలు కొలిచిన గ్లాస్తో 2 గ్లాసులు వేసుకోండి. నెక్స్ట్ ఇది కళ్ళుప్పుని మిక్సీ వేసి పౌడర్ చేసుకున్నాము. ఈ పచ్చళ్ళకి అయోడైజ్డ్ సాల్ట్ కంటే కూడా ఈ కళ్ళుప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా 2 గ్లాసులు వేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా 2 గ్లాసులు వేసుకోండి. ఆవపిండి, ఉప్పు, కారం 3 సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. అంటే 2 గ్లాసుల చొప్పున వేసుకోవాలి. కల్తీ కాకుండా మంచి కారం చూసి వేసుకోండి. పట్టించిందైతే ఇంకా బాగుంటుంది. ఇందులో 4 టీ స్పూన్స్ వేయించిన మెంతి పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ పచ్చి మెంతులు కూడా వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ వెల్లుల్లి రెబ్బలు స్కిన్ తీసేసినవి వేసుకోండి. ఇప్పుడు అట్లకాడతో కింద నుంచి పైకి ఓసారి బాగా కలపండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1.5 లీటర్ పప్పు నూనె వేసుకోండి. ఆవకాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉండాలి, లేదంటే పచ్చడి ఫ్రెష్గా ఉండదు, ఎండిపోయినట్టు అయిపోతుంది. ఆయిల్ పైకి తేలితేనే ఆ పచ్చడి సంవత్సరమైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడికి పప్పు నూనె మాత్రమే వాడాలి. ఇది లేకపోతే వేరుశనగ నూనె వేసుకోండి. అంతేగాని రిఫైన్డ్ ఆయిల్ మాత్రం వాడకండి, పచ్చడి టేస్టే మారిపోతుంది. పప్పు నూనె ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఎక్కువ పచ్చడి తిన్నా మనకి ప్రాబ్లం ఉండదు.
అంతేకాదు టేస్ట్ కూడా పప్పు నూనె అయితేనే బాగుంటుంది, లేదంటే వేరుశనగ నూనె కూడా బాగుంటుంది. నూనె వేసి బాగా కలపండి. కలిపేటప్పుడు మీకు ఆయిల్ సరిపోలేదేమో అనిపిస్తుంది, కానీ 3వ రోజుకి ఆయిల్ పైకి తేలిపోతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత పచ్చడిని నొక్కి పెట్టేసి మూత పెట్టి ఒక 3 రోజులు అలా వదిలేసేయండి. ఈ 3 రోజులు కూడా జాగ్రత్తగా పచ్చడికి నీరు తగలకుండా చూసుకోండి. 3వ రోజున చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో? ఇప్పుడు పచ్చడి మొత్తం ఓసారి బాగా కలపండి. ఆవకాయని అందరూ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటారు కదా, అందుకే ఈ పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. చూసారా, చూస్తేనే నోరూరుతుంది కదా. దీనిలోంచి కొద్దిగా సర్వింగ్ జార్లోకి తీసుకొని మిగిలింది జాడీలో పెట్టేస్తున్నాను. జాడీలో చూసారా ఆయిల్ ఇలా పైకి తేలాలి. ఇప్పుడు ఈ జాడీ పైన మూత పెట్టేసి ఒక స్క్వేర్ క్లాత్ పరిచి ఇలా ముడి వేసేయండి. జాడీ కదండి, పురుగులవి లోపలికి వెళ్లకుండా ఇలా చేస్తారన్నమాట. తక్కువ క్వాంటిటీ అయితే గ్లాస్ జార్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కంటైనర్స్లో మాత్రం పెట్టకండి. జాడీలోంచి పచ్చడి 4-5 నెలలకు ఒకసారి మాత్రమే తీసుకునేలా చూసుకోండి. తీసేటప్పుడు కూడా పొడిగా ఉన్న గరిటెతోనే పచ్చడి తీసుకోవాలి. ఓవరాల్గా మళ్ళొకసారి చెప్తున్నాను, 7 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1 గ్లాస్ చొప్పున ఆవపిండి, ఉప్పు, కారం వేసుకోవాలి. ఇక్కడ 14 గ్లాసుల ముక్కలు కాబట్టి క్వాంటిటీని డబుల్ చేసి అన్నీ 2 గ్లాసుల చొప్పున వేశాను. మొత్తం క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఈ ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.